టాలెంటే నాకు పెద్ద బాధ అయిపోయిందండి. మళ్ళీ చాలా జాబ్స్ చేశారండి. టీచర్ గా చేశారు, ఫ్యాకల్టీగా చేశారు, ఐటీలో చేశారు, బ్యాంక్ లో కూడా చేశారు. అదేనమ్మా, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్. కానీ ఎందులో ఒక స్థిరత్వం ఉండదు. ఆల్ రౌండర్ కానీ ఎందులోనూ ఉండదు. బతికితే కింగ్ లాగా బతకాలి. అతను కింగ్ అన్నాడా, మిమ్మల్ని క్వీన్ అని కూడా అన్నాడమ్మా? ఆయన కింగ్ అంటే ఇంకా ఆటోమేటిక్ గా నేను క్వీనే కదా సార్. అబ్బా, సినిమా నిజం అవలేదనా మీ అభిప్రాయం? పోస్టర్ కూడా అవ్వలేదు సార్ నాది. ఏం చెప్పాలి ఇంకా? 40 lakhs అప్పు ఉంది సార్. ఓహో, 40 లక్షలు అప్ప అమ్మా. మనోడికి స్పీడ్ ఉంటది కానీ ఆలోచన ఉండదు. ఇప్పుడు ఈ 3 years లో అది మించి పోషించి 60 lakhs వరకు చేశారు సార్. ఇప్పుడు అది నీకు ఇచ్చే గిఫ్ట్. మూవీస్ వల్ల జరుగుతాయి, ఒక రోజులో కోటీశ్వర్లు అవ్వడం రియల్ లైఫ్ లో కాదు అని చెప్తున్నా. అర్థం కావడం లేదు. ఈ రోజు బయటకి వెళ్ళి ఇంటికి వస్తే ఈ రోజు ఏం బిజినెస్ ఐడియా చెప్తాడు, దానికి ఎంత డబ్బులు అడుగుతాడు అని నా గుండె మామూలుగా కొట్టుకోవట్లేదండి. సైన్ పెట్టమన్నాడు, నేను సైన్ పెట్టేశాను. ఇంకా కంచాలు గిన్నెలు ఒకటే మిగిలి ఉన్నాయి ఇంట్లో, అవి కూడా వెళ్ళిపోతాయి ఇంకొంత తొందరలో. అమ్మా పాత సామాన్ అమ్ముతాం అని ఇతను అవి కూడా పట్టుకెళ్ళిపోతాడు. అంటే నాకు తెలియలేదు అనుకుంటున్నావా? వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలివి ఉంది, నువ్వు నమ్మడం లేదు. నాకు ఖచ్చితంగా మమ్మల్ని అడిగేటట్టున్నాడు మా అప్పు. అదే ఫైనాన్షియల్ అడ్వైస్ ఇద్దామని. వచ్చేటటువంటి లాభంలో 50-50.